హలో. చెప్పండి సార్. ఈ నెంబర్ వేరొకరి స్టేటస్ లో చూస్తానండి. అమెజాన్ జాబ్స్ అని. ఓకే, ఎవరి స్టేటస్ చూసారు? మా మేనల్లుడు అండి, కౌశిక్ అని. కౌశిక్ గారుగా. ఓకే, వర్క్ ఏమైనా చెప్పారా? ఏంటండి? వర్క్ ఏమైనా చెప్పారా? వర్క్ కాదండి, జస్ట్ స్టేటస్ చూస్తాను. తనకి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, అందుకే ఈ నెంబర్ కాల్ ఓకే చేశాను. ఓకే సార్, మేము ఒక అమెజాన్ ఛానల్ అనేది మీ వాట్సాప్ కి సెండ్ చేస్తాము. ఆ ఛానల్ ని మీరు ఫాలో అయితే డైలీ మీకు ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఆ ప్రొడక్ట్స్ ని మీరు జస్ట్ లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయాలి సార్. ఎలాగా? మేము ఒక ఛానల్ పెడతాము, ఆ ఛానల్ ని ఫాలో అయితే డైలీ మీకు ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ ని మీరు లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయాలి. ఓకే, అలా చేస్తే మీకు మంత్లీ మేము సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎలాగా పేమెంట్? ఏ విధంగా డబ్బులు ఇస్తారు? ఎంత ఇస్తారు? మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులోని ఎన్రోల్మెంట్ డిపాజిట్ అనేది చేయించుకోవాలి. ప్రెజెంట్ అయితే 500, మీకు మంత్లీ సాలరీ వచ్చేసి 5000. మీరు జాయిన్ అయిన తర్వాత మీ స్టేటస్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జాయిన్ అయితే 5000 సాలరీ కాస్త 10,000 అవుతుంది. మీరు డిపాజిట్ అంటే 500 పే చేసిన అమౌంట్ మీకు రీఫండ్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఏమంటారు అసలు? ఏంటి ఇది అసలు? ప్రొడక్ట్ రివ్యూవర్. జాబ్ నేమ్ వచ్చేసి మీరు జస్ట్ ప్రొడక్ట్స్ కి రివ్యూ అనేది ఇవ్వాలి. అది మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. ఓకే, కానీ ప్రతి ప్రోడక్ట్ కి మీరు రివ్యూ చేయాలా? రివ్యూ చేయాలి, 10 ఇమేజెస్ కి చేయాలి. ఓకే, అప్పుడు మేము పని చేస్తే మీరు కదా మాకు డబ్బులు ఇవ్వాలి, మమ్మల్ని 500 అడుగుతున్నారేంటి? ఇందులో ఎంప్లాయ్ ఐడి అనేది అంటే ఎన్రోల్మెంట్ డిపాజిట్ అనేది చేయించుకోవాలి. డిపాజిట్ వచ్చేసి 1 year వరకు ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇందులో డిపాజిట్ చేశారు సార్ 500, మీరు ఈ మంత్ వర్క్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టాప్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఇంకా ఎలాంటి అమౌంట్ అని పే చేయని అవసరం లేదు. మీరు డైలీ వర్క్ పెట్టేస్తే మీకు మంత్లీ సాలరీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఏంటండి మీ కంపెనీ పేరు? ఈ 500 కూడా మీకు 1 month అయ్యాక రీఫండ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరిని జాయిన్ అవ్వకపోతే, జాయిన్ అయితే వెంటనే క్రెడిట్ అయిపోతుంది. మీ కంపెనీ పేరు ఏం పేరండి? అమెజాన్ డీల్స్. అమెజాన్ డీల్స్ లింక్? డీల్స్ సార్, DEALS. అమెజాన్ డీల్స్ అండి. ఇది అమెజాన్ కంపెనీనా లేకపోతే ఏంటిది? థర్డ్ పార్టీ సార్, అమెజాన్ తో థర్డ్ పార్టీ అంటే టైఅప్ అయి ఉన్నాం. అంటే అమెజాన్ యొక్క ప్రొడక్ట్స్ అనేది మేము రేటింగ్ అనేది పెంచుతాం మా కంపెనీ వాళ్ళని. అంటే మేము లైక్ చేయాలి, లేకపోతే మేము మంచి రివ్యూ ఇవ్వాలంటే ముందు ఆ ప్రోడక్ట్ వాడాలి కదా, వాడకుండా లైక్ చేసేయాలా? సో లైక్ చేయాలి కాబట్టే కదా, ఇప్పుడు అలా లైక్ చేయడం వల్లే కదా మీకు అమౌంట్ అని మేము పే చేస్తున్నాము. ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ లైక్ కాదండి, నేను ఆ ప్రోడక్ట్ లైక్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ గురించి నాకు తెలియాలి, నేను వాడాలి కదా. వాడాలి అంటే ఇప్పుడు మీకు నేను ప్రొడక్ట్స్ అనేవి ఇంటికి పంపించాం. జస్ట్ మీ వాట్సాప్ లో లింక్స్ వస్తాయి. అమెజాన్ లో ఎప్పుడైనా షాపింగ్ చేశారా? అందులో ప్రొడక్ట్స్ మీకు ఎలా వస్తాయి అమెజాన్ ఓపెన్ చేయగానే? అలాంటిది మేము ఒక ఛానల్ పెడతాం. ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ గా అమెజాన్ లోకి వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి మీకు డైలీ. అందులో మీకు నచ్చినవి 10 ఇమేజెస్ లైక్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. సరిపోతుందా? కాదండి, నేను అడిగింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. ఇప్పుడు ఒక వీడియో యూట్యూబ్ లో వీడియో అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఒక ప్రొడక్ట్ అవ్వచ్చు, ఒక సినిమా రివ్యూ అవ్వచ్చు. అది చూసి నచ్చితే లైక్ చేస్తాము, నచ్చకపోతే వదిలేస్తాము. మీరు ప్రతిదానికి లైక్ చేయమంటున్నారు అంటే వాడకుండా, నచ్చకుండా, అసలు ముట్టుకోకుండా ఎలా లైక్ చేస్తామండి? అదే కదా, మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే జాయిన్ అవుతారు, లైక్ చేస్తారు. అది కరెక్ట్ ఆన్సర్. ఒక నిమిషం, మంత్లీ మేము సాలరీ ప్రొవైడ్ చేయాలంటే మా కంపెనీకి ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. సాలరీ ఎలా లైక్ చేయడం వల్ల కాదండి. సాలరీ మీరు యూపీఐ చేస్తారా, బ్యాంక్ అకౌంట్ పంపిస్తారా, నాన్ క్యాష్ ఇస్తారా, ఎలా ఇస్తారు? స్కానర్ కి పే చేస్తాం. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమీ తీసుకోము. మీ స్కానర్ ఆర్ యూపీఐ మీరు ఏ సెండ్ చేస్తే దానికి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెడతాం. కాదు, మీరు చేసేది స్కానర్ కాదు, స్కామర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాడకుండా ఒక ప్రొడక్ట్ కి రివ్యూ ఇవ్వడం ఏంటి? అది జెన్యూన్నెస్ ఎంత ఉంటుంది దానికి? దాన్ని 10 మంది లైక్ చేసేస్తే అది నిజంగా ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి మంచి ప్రొడక్ట్ అనుకొని ఇంకో కొత్త కస్టమర్ ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేసిన తర్వాత ప్రొడక్ట్ బాగా. నిమిషం, ఓకే, మీరు చెప్పింది కరెక్టే, నేను కాదని చెప్పట్లేదు. బట్ మా కంపెనీ వాళ్ళు ఏమైతే చెప్పారో మీకు మేము అదే ప్రొవైడ్ చేస్తున్నాము.
అందులో మరి మీకు అసలు ఈ కంపెనీ జెన్యూన్ ఒక ఒక్క నిమిషం నిమిషం ఒక మీకు నిమిషం ఒక ఇంట్రెస్ట్ నిమిషం ఉంటే జాయిన్ అది అవ్వండి. కాదు అది ఇది ఆన్సర్ కాదండి. ఈ కంపెనీ అసలు ఎక్కడ ఉంది, ఎక్కడ రిజిస్టర్ అయింది? వాట్సాప్ లో నాకు ఒకసారి హాయ్ అని మెసేజ్ చేస్తే కంపెనీ అడ్రస్ తో సహా అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా వాట్సాప్ నెంబర్ ఇదేనండి. హాయ్ అని పెట్టకపోయినా మీరు దీన్ని పంపొచ్చు, కానీ కాకపోతే నోట్తో చెప్పండి లొకేషన్ ఎక్కడ. చెన్నై సార్. చెన్నై. మీరు తెలుగు వాళ్ళు, మీరు చెన్నై నుంచే మాట్లాడుతున్నారా? మాది ప్రాపర్ ఏపీ సార్. వర్క్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాం. నార్మల్ గా అయితే ఎడ్యుకేషన్ కోసం వచ్చాం. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది రీసెంట్ గానే, డిగ్రీ కంప్లీట్ అయింది. సో 1 month 2 months ఖాళీగా ఉన్నాను, సో అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాను. అయితే ఓకే, అది సరేనండి, మీరు జాయిన్ అవుతామండి, అది చేసుకుంటే అది తప్పు కాదు, కానీ మీరు చెప్పే పనంతా స్కామ్ అని మీకు అర్థమైందా లేదా? స్కామ్ అంటే వాళ్ళ కంపెనీని హైప్ చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు కదా సార్. ఇప్పుడు కాదు అంటే ఇక్కడ అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. వినండి. ఎవడైనా రివ్యూ ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం చూసాను తప్ప తిరిగి వాళ్ళ దగ్గర 500 ఛార్జెస్ తీసుకోవడం మొదటిసారి, అది ఫస్ట్ స్కామ్. రెండోది, మనం వాడలేని ప్రొడక్ట్ కి మనం మంచి స్టార్ రేటింగ్, మంచి ఫీడ్బ్యాక్, మంచి లైక్స్ ఇస్తే అలా 10 మంది 100 మంది ఎక్కువ లైక్లు ఇస్తే కస్టమర్లు ఏం చూస్తారు, అది మంచి రివ్యూ మంచి ఫీడ్బ్యాక్ ఉన్న ప్రొడక్ట్ కాబట్టి మనం కొనొచ్చు అని ఫీల్ అవుతారు. ఆఫ్టర్ కొన్న తర్వాత ఆ పోస్ట్ పర్చేజ్ అది సరిగ్గా లేకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఆన్లైన్ కాబట్టి, ఫిజికల్ కాంటాక్ట్ లేదు కాబట్టి, నచ్చకపోతే రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఇప్పుడు చాలా వరకు తీసేశారు కాబట్టి అది స్కామ్ అంటున్నాను నేను. మీకు అర్థమైంది అది అవలేదు? అర్థమైంది సార్. మరి ఒక స్కామ్ ని లీగల్ గా మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఇది నాకు ఎందుకో తేడా పడుతుందండి. మీరు పైగా థర్డ్ పార్టీ అంటున్నారు. అమెజాన్ జాబ్స్ అని మా దగ్గర తిరిగి 500 ఎంప్లాయీ ఐడి. ఇది ఏమి ఎంప్లాయ్మెంట్ అండి? రిఫరల్ ప్రోగ్రామ్ ని రిఫర్ చేస్తూ లైక్ చేస్తున్నందుకు వాడిని ఎంప్లాయీ అంటారా? అసలు ఏం కాన్సెప్ట్ ఇది? అంటే నచ్చలేని ప్రొడక్ట్ కి రివ్యూ ఇచ్చి కస్టమర్స్ ని మోసం చేయడం ఒక తప్పు అయితే, ఉద్యోగమే కానీ ఉద్యోగాన్ని రిజిస్టర్ చేసుకున్నందుకు 500 మా దగ్గర తీసుకొని మా క్యూఆర్ కోడ్ కి పంపిస్తారా? ఎవడైనా ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తక్కువ ఎక్కువ శాలరీ ఇవ్వాలి అంటే ఆడి బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తారు. ఇదేమి ట్రాన్సాక్షన్, ఇదేం ప్రాసెస్ అండి? ఇప్పుడులో ఒక్క నిమిషం, మీరు చెప్పారు కదా బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తారని. ఇప్పుడులో స్కామ్స్ అనేవి అవుతున్నాయని మీరే చెప్పారు. ఫర్ సపోజ్ మీరు నాకు బ్యాంక్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశారు, అది కొంచెం అమౌంట్ అనేది కట్ అయింది. అది మీ ద్వారా కట్ అయిందో ఎవరి ద్వారా కట్ అయిందో తెలీదు. బట్ మాకు మీరు అకౌంట్ డీటెయిల్స్ పెట్టారు కాబట్టి ఈచ్ వన్ 1 రూపీ కట్ అయినా కూడా ఇది మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అవసరం మాకు లేదు. కాదండి, మీరు చెప్పే ఆన్సర్ ఒక్క నిమిషం, ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ ఇది అసలు ఆన్సరే కాదండి. ఇంట్రెస్ట్ ఉంది లేదు అన్నదానికంటే ముందు మనం ఉద్యోగానికి వెళ్ళినా వ్యాపారం చేసినా ఆ కంపెనీ జెన్యూన్ కాదు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం కదా. అలాగా అదే అంటున్నాను అట్లీస్ట్ ఒక నిమిషం అదే అంటున్నానండి. మీరు చెప్పే ప్రాసెస్ లో 500 పర్సన్ దగ్గర తీసుకోవడం అనేది ఫ్రాడ్ స్కామ్ లా కనబడుతుంది. రెండోది, ఎంప్లాయీ ఐడి, అసలు ఇది ఉద్యోగమే కానప్పుడు ఎంప్లాయీ ఐడి ఇవ్వడం అనేది రెండో స్కామ్ లా కనబడుతుంది. మూడోది, వాళ్ళ చేత మీరు నిజంగా పని చేయించుకుని అది జెన్యూన్ కాదు పక్కన పెడితే వాళ్ళ క్యూఆర్ కోడ్ కి డబ్బులు పంపడం అనేది మూడో స్కామ్ లా. ఒక్క నిమిషం, మీకు అన్ని స్కామ్ లా కనిపిస్తున్నాయి, బట్ మీకు శాలరీ ప్రొవైడ్ చేసింది మాత్రం స్కామ్ కాదు, అంతేనా? స్కామేనండి, అది స్కామే. ఎందుకంటే పద్ధతిగా అలాంటప్పుడు ఒక్క నిమిషం, మీకు అన్ని డీటెయిల్ గా తెలిసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదని జాయిన్ అవ్వకండి. అది కాదు మీకేం కాల్ చేసి జాయిన్ అవ్వండి ఇన్ఫార్మ్ చేయలేదు, మీరే నాకు కాల్ చేశారు. అవును, మీ జెన్యూనిటీ తెలుసుకోవడం కోసం నేను మీకు కాల్ చేశాను. ఇప్పుడు మీ మీద స్కామ్ అని రిపోర్ట్ చేయాలంటే అలాగే మీ ఒక్క ఫోన్ నెంబర్ తప్ప నా దగ్గర ఏం లేదు కదా. సార్, జెన్యూనిటీ గురించి చెప్పకండి. చెప్పాలి అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసిన తర్వాత మీకు మీ శాలరీ ప్రొవైడ్ చేయకపోతే అది ఫ్రాడ్ అవుతుంది. కాదండి, నా శాలరీ కోసం నేను మాట్లాడట్లేదు. మనం వినండి ఒకసారి మనం కొనలేని ప్రొడక్ట్ ని, మనం వాడలేని ప్రొడక్ట్ ని, మనం ముట్టుకోలేని ప్రొడక్ట్ ని మనం లైక్ చేసి మంచి రేటింగ్ ఇచ్చి మంచి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసి కస్టమర్స్ లేదంటే ఆ చూసే వాళ్ళు కొనే వాళ్ళ దృష్టిలో అదొక గ్రేట్ ప్రొడక్ట్, మంచి ఫీడ్బ్యాక్ ఉన్న ప్రొడక్ట్ అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసి అనవసరంగా ఫీడ్బ్యాక్. ఇప్పుడు అమెజాన్ కంపెనీని హైఅప్ చేసుకోవాలంటే వాళ్ళు కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తారు. సో అందులో ఇదొకటి యూజ్ చేసుకున్నారు. దీన్ని ట్రిక్ అనరు, మోసం అంటారు. మీకు అర్థమైందా? మీకు తెలియట్లేదా? తెలిసి పని చేస్తున్నారు. మీకు అర్థమైందా లేదా? అర్థమైంది సార్. మీకు వచ్చింది మీరు వాడలేని ప్రోడక్ట్, సో నేను ఎలా రేటింగ్ ఇవ్వాలి వాడలేని ప్రోడక్ట్ కి అని అడుగుతున్నారు, అంతే? అది స్కామే కదా, తప్పు కదా, అది స్కామే కదా, ఒప్పుకుంటున్నారా లేదా?
సార్ అది స్కామ్ ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు మీకు బిజినెస్ పెట్టారు, బిజినెస్ లో లాస్ అనేది వస్తుంది మీకు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏదో ఒక ఆఫర్ పెట్టో ఏదో పెట్టి ఏదో చేస్తారు కదా. ఏదో చేసింది అలాంటిదే వీళ్ళు కూడా పెట్టుకున్నారు, అందులో తప్పేముంది? అది తప్పే. అది ఒకవేళ ప్రొడక్ట్ వినండి వినండి సార్, వినండి ప్రొడక్ట్ వినండి మీద వినండి వారంటీస్ అవి ఉంటాయి కదా, వినండి వినండి లేకపోతే వాళ్ళు రిటర్న్ చేయడమో వారంటీ పెట్టుకోవడం ఏదో ఒకటి అది చేస్తారు కాదు కదా. అది కాదు ఒకవేళ అది కాదు అది బాగోకపోతే కాదు. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ చేసేది బిజినెస్ కాదు, మీరు ఇచ్చేది జాబు కాదు, మీరు జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళ క్యూఆర్ కోడ్ కి డబ్బులు పంపడం అంతకంటే కరెక్ట్ కాదు. వీటన్నిటికంటే అవన్నీ పక్కన పెట్టేస్తే కస్టమర్ దృష్టిలో వాడు ఒక ప్రొడక్ట్ కొనడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు ఇలాగా ఆ కొనలేని, చూడలేని, వాడలేని, ముట్టుకోలేని ప్రొడక్ట్ కి మంచి రివ్యూ ఇచ్చేసి ఆ ఆర్టిఫిషియల్ గా డిమాండ్ క్రియేట్ చేసి సేల్స్ చేసుకోవడం అనేది పక్కా ఫ్రాడ్ అంటున్నాను. ఒప్పుకున్నారా లేదా? సార్ మీరు వాదిస్తున్నారు కానీ అది ఫ్రాడ్ అని మీరు ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. నేను 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 ఇప్పుడు నేను సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వలేను, నేను కొనకుండా ఆ ప్రొడక్ట్ వాడకుండా దాని మీద రివ్యూ నో ఇవ్వలేను. ప్రాబ్లం. అప్పుడు వదిలేయాలి అది. వదిలేయడం కాదు పని చేయలేనప్పుడు కాదండి వదిలేయడం బెటర్. కాదు, మీరు చేసేది స్కామ్ అంటున్నాను. అవునా కాదా? సార్ నాకు కంపెనీ ఈ రూల్స్ అనేది చెప్పింది, నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీకు ఎవరికైనా కాదండి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, ఇక్కడ లేదు కాదండి, అనుకుంటే లేదు. ఇంట్రెస్ట్ ఉండడానికి లేకపోవడానికి ఒక ఉద్యోగానికైనా ఒక పనికైనా వెళ్లే ముందు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకుంటాం కదా. మనం మంచిగా పని ఇస్తారా, మంచిగా శాలరీ ఇస్తారా, మనం చేసే పని లీగలా కాదా, కరెక్టా కాదా అని చూసుకుంటాం కదా. మీకు అర్థమైందా? మీరు చేసేది ఇల్లీగల్ పని అని నేను అంటున్నాను, మీరు చేసేది స్కామ్ అంటున్నాను నేను. అవునా కాదా? ఒప్పుకుంటున్నారా లేదా? హలో హలో ఓ పని చేస్తానండి హలో చెప్పండి ఏదో చేస్తానన్నారు కదా. మీరు అవునంటున్నారా కాదంటున్నారా, ఒప్పుకుంటున్నారా లేదా? నేనైతే ఒప్పుకోవట్లేదు సార్. మీరు ఏదో చేస్తానని చెప్పారు కదా, ఏం చేస్తారో ఒకసారి చెప్తే నేను ఒకసారి మా మేడం తో మాట్లాడతాను. అందుకని మీ మేడం కి నా కాల్ డైవర్ట్ చేసినా నేను ఆవిడతో మాట్లాడతాను. లేదు సార్, ఇప్పుడు మేడం బిజీగా ఉంటారు, మీ కాల్స్ లిఫ్ట్ చేయరు. చెప్పండి, నేను ఖాళీ అయ్యాక మేడం కనుక్కొని మీ మీకు మేడం పేరు మీ మేడం పేరు తెలుసుకోవచ్చండి? హారిక. ఆవిడ డెసిగ్నేషన్ ఏంటండి మీ కంపెనీలో? సార్ అవన్నీ నేను చెప్పండి సార్, అది పర్సనల్ డీటెయిల్స్ మేము అలా ఫార్వర్డ్ చేయం. ఆవిడ పర్సనల్ డీటెయిల్స్ కదా, ఏమండి వినండి ఒకసారి, ఏదో చేస్తానని చెప్పారు కదా, అది చెయ్యండి. వినండి అమ్మా, నేను చెయ్యాల్సింది చేస్తాను కానీ వినండి ఒకసారి. ఆవిడ పర్సనల్స్ ఉంటే వాళ్ళ ఇంటి విషయాల్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కాదు, మీ కంపెనీ వరకు సంబంధించి మాత్రమే అడుగుతున్నాను. నేను అడిగేది ఏంటంటే ఆవిడ ఏమంటారు, మేనేజర్ అంటారా, అసిస్టెంట్ మేనేజర్ అంటారా? మేనేజర్. ఓకే, ఆవిడ వర్క్ చేసేది చెన్నైలోనేనా? అవును సార్. ఓకే, చెన్నై లొకేషన్ చెప్పగలరా? మీకు అదే చెప్తాను, వాట్సాప్ లో నాకు జస్ట్ హాయ్ అని పెడితే లొకేషన్ తో సహా పెడతాను. మీరు ఆఫీస్ కి వచ్చి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు జెన్యూన్ అనిపిస్తే అప్పుడు జాయిన్ అవ్వండి. అంటే నో ప్రాబ్లం. మీకేం చెప్పండి, ఆఫీస్ రాకూడదు, ఆఫీస్ లో ఉండకూడదు అవన్నీ చెప్పలేదు కదా. ఆఫీస్ రావచ్చు ఇన్ఫార్మ్ చేశాను. నేను అడిగే క్వశ్చన్ వేరు, మీరు ఇచ్చే ఆన్సర్ వేరు. నేను చెప్పేది ఏంటంటే మీరు జనాల దగ్గర 500 తీసుకోవడం స్కామ్ అంటున్నాను, వాళ్ళ క్యూఆర్ కోడ్ కి డబ్బులు పంపడం ఫ్రాడ్ అంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాడలేని ప్రొడక్ట్ కి లైక్లు, రివ్యూలు, ఫీడ్బ్యాక్లు తీసుకుని ఆర్టిఫిషియల్ గా ప్రమోట్ చేసి అక్కడ కృత్రిమ డిమాండ్ ని క్రియేట్ చేసి జనాలను ఫూల్స్ చేస్తున్నారు. ఇది పక్కా ఫ్రాడ్ అంటున్నాను నేను. ఒప్పుకుంటున్నారా లేదా? ముందు అది చెప్పండి, ఆ తర్వాత నేను చేయాల్సిన చేస్తాను. ఈ నెంబర్ వేరొకరు స్టేటస్ లో ఈ ఆడియోని ఇప్పుడు ఇదే నెంబర్ ని నేను యూట్యూబ్ లో నా ఛానల్ లో వీడియో అప్లోడ్ చేస్తాను, దాంతో పాటు రిపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే. వర్క్ ఏమైనా చెప్పారా? ఓకే సార్, థాంక్యూ. ఏంటండి వర్క్ ఏమైనా చెప్పారా? వర్క్ కాదండి, జస్ట్ స్టేటస్ చూస్తాను, తనకి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, అందుకే ఈ నెంబర్ కాల్ చేశాను.